రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అని మనం ప్రజల్ని అడిగినప్పుడు సంతృప్తిగా ఉన్న వాళ్ళ సంఖ్య 37.20% అయితే సంతృప్తిగా లేము అనే వాళ్ళ సంఖ్య 62.79 పైచిలుకు శాతం. సో ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతోంది. రైతులకు సంబంధించి అసంతృప్తి, వ్యతిరేకత అనేది ఇంకా పూర్తిగా రాలేదు అని మనం చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ పట్ల. కానీ అసంతృప్తి ఉంది. అసంతృప్తి పెరిగితే, రాబోయే 3 సంవత్సరాల అసంతృప్తి పెరిగితే ఖచ్చితంగా నెగెటివ్ ఫీడ్బ్యాక్ అయితే, నెగెటివ్ రిజల్ట్స్ అయితే వచ్చే ఎన్నికల్లో ఉంటుంది. సో అసంతృప్తిగా ఉన్నారని మనం గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా ఉచిత బస్సుకు సంబంధించినటువంటి మీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ బస్ పథకం మహిళలకు అనేదాని అయితే బాగుంది అనే వాళ్ళ సంఖ్య అతి తక్కువగా ఉంది, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అందించడంలో సక్సెస్ అయ్యిందా అని మనం అడిగినప్పుడు అయ్యింది అనే వాళ్ళ సంఖ్య అత్యల్పంగా ఉంది. చేస్తారనే నమ్మకం ఉందనే వాళ్ళ సంఖ్య 32.55% ఉంటే కాలేదు ఇప్పటికైతే అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో రాబోయే 3 సంవత్సరాలు చాలా కీలకంగానే అయితే మనం గమనించవచ్చు.